బస్తీలలో దోమల బాధ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు దోమల కారణంగా రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతంలో ప్రభుత్వం జిహెచ్ఎంసీ అర్బన్ మలేరియా డిపార్ట్మెంట్ దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ సరిగ్గా ఫలితాలు రావడం లేదు. సర్కిల్ పరిధిలో ఉన్న 10 ఫాగింగ్ మిషన్లు మాత్రమే 5 పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అంబర్పేట డివిజన్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ యాదవ్ తన ఖర్చుతో 35,000 ఖర్చు చేసి ఒక ఫాగింగ్ మిషన్ కొనుగోలు చేసి ప్రారంభించారు. ఫాగింగ్ మిషన్ను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. మల్లికార్జున్ యాదవ్ ఈ మిషన్ నిర్వహణను కూడా స్వయంగా భరిస్తారని ప్రకటించి మంచి హృదయంతో దోమల నివారణకు తన కృషిని సమర్పించారు. ఈ చర్యకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు స్థానికులు అభినందించారు. అఫీషియల్స్ తోటి కూడా మాట్లాడినా వాళ్ళు మాకు సరిగ్గా హ్యూమన్ రిసోర్సెస్ లేవు, మెషిన్స్ లేవు, ఆ తర్వాత కెమికల్ లేదు అని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు పనిచేయడం అనేది మానుకొని ఇళ్ళల్లో కూర్చొని జీతం తీసుకుంటున్నారు. కాబట్టి ఆ అఫీషియల్స్ దుర్గాప్రసాద్ అనే సీనియర్ ఆఫీసర్ ఉన్నాడు, అతనితో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఒక 2-3 రోజులలో వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ చేయకపోతే అన్ని డివిజన్లలో మేమే ఈ పని చేస్తాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరము అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మరి హైదరాబాదులో దోమల బెడద విపరీతంగా పెరిగింది. జిహెచ్ఎంసీ అఫీషియల్స్ సరిగ్గా నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దోమల బెడద విపరీతంగా ప్రజలకు ఇబ్బందికి గురి చేస్తుంది. అయితే ఫాగింగ్ మెషిన్స్ కానీ ఆ తర్వాత ఎలాంటి